మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు కదండి. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళు ఎలాంటి వెరైటీస్ నేర్పిస్తారో. హాయ్, మీ పేరేంటి? ఈశ్వర్. ఈశ్వర్, ఏ కాలేజ్ ఈశ్వర్? శ్రీ శక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? థర్డ్ ఇయర్ లో ఉన్నాను. థర్డ్ ఇయర్, వెరీ గుడ్. హలో అండి. హలో, మీ పేరేంటి? నా పేరు హర్షవర్ధన్, నేను శ్రీ శక్తి కాలేజ్. సో ఇద్దరు సేమ్ బ్యాచ్? సేమ్ బ్యాచ్. సో రెడీయా మరి ఇద్దరు వెరైటీస్ చేయడానికి? సో ఏం చేద్దాం అనుకుంటున్నారు హర్ష మీరు? ఐ యామ్ డూయింగ్ బ్లాక్ ఫారెస్ట్. బ్లాక్ ఫారెస్ట్ కేక్? yes. వావ్. మీరండి? స్పైసీ పొటాటో నగ్గెట్స్. స్పైసీ పొటాటో నగ్గెట్స్, ఒక స్నాక్ అండ్ ఒక డెజర్ట్ అన్నమాట. సో మరి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేసేస్తారా? ఓకే ఓకే. మరి స్పైసీ పొటాటో నగ్గెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్పైసీ పొటాటో నగ్గెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, మైదా అరకప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఆరిగానో కొద్దిగా, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా ఈశ్వర్? స్టార్ట్ చేద్దాం. సో ఇదేంటి, అన్ని ఫస్ట్ మిక్స్ చేసుకుని ఇంకా మనము ఫ్రై చేసేసుకోవటమేనా? అన్ని ఫస్ట్ మిక్స్ చేసుకుని తర్వాత మైదా వాటర్ తో కలిపి ఒక బ్యాటర్ చేసుకుని ఈ మిక్స్ అని దాంట్లో డిప్ చేసిన అదే ఏదైనా కూడా మనకంటే సెపరేట్ ఫస్ట్ కుకింగ్ ఏం లేదు, అంటే ఓన్లీ మిక్స్ చేసి చేసిన తర్వాత ఫ్రై డీప్ ఫ్రైయింగ్ అంటే. ఓకే ఓకే, యా స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ బంగాళదుంపలన్నీ ఇవి బాగా మ్యాష్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం ఇలా గట్టిగా లేకుండా మొత్తం సాఫ్ట్ గా. అయితే పొటాటో కొంచెం మెత్తగా ఉడికించుకున్నాం, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం స్టార్చ్ ఉండేలా. ఓకేనా? ఓకే మేడం. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాం. సో కొంచెం బ్రెడ్ క్రమ్స్ మనం ఇందులో యాడ్ చేసి తర్వాత మళ్ళీ పైన కోటింగ్ లో కూడా యాడ్ చేసుకుంటామా? ఫస్ట్ దీంట్లో యాడ్ చేస్తే ఇది మొత్తం స్టిక్ అవుతుంది, తర్వాత కోటింగ్ లో వేసుకున్నప్పుడు ఆయిల్ లో క్రంచినెస్ రావడానికి అప్పుడు బాగా స్టిక్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఒరిగానో, నెక్స్ట్ సాల్ట్, ఓకే, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే. సో ఇంకా మనం స్పైసీనెస్ కి రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే. కొద్దిగా మైదా, సో కొంచెం బైండింగ్ కోసం కొంచెం ఆయిల్. ఆ గార్లిక్ కూడా దీంట్లో యాడ్ చేసే దీంట్లో. ఓకే. నెక్స్ట్ చీజ్. చీజ్ కూడా వేసి కలిపేసుకోవటమే. ఓకే. సో ఇంకా స్పైసీనెస్ మనకి ఎంత కావాలంటే దాన్ని బట్టి అన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా. గరం మసాలా కూడా కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ. ఓకే ఓకే. సో మిక్స్చర్ రెడీయా? మిక్సర్ రెడీ. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు బ్యాటర్ చేసుకున్నాం. కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా. ఓకే. సో కార్న్ ఫ్లోర్ మైదా 2 మిక్స్ చేసుకోండి. సో ఆయిల్ హీట్ పెట్టేస్తున్నాను. ఓకే. ఇది ఎలా కొంచెం థిక్ బ్యాటరా లేకపోతే అదే మనం కొంచెం పల్చగానే ఉండాలేమో కదా? కొంచెం పల్చగానే ఉండాలి డిప్ చేసుకునేది. ఓకే మ్యామ్, బ్యాటర్ రెడీ. ఇప్పుడు వీటిని రోల్స్ చేసుకుందాం. ఓకే. సో ఇంకా కొంచెం ఆయిల్ చేతిలో వేసుకుందాం. అనుకోకుండా. సో మనం ఇంకా ఏ వెజిటబుల్ తోనైనా ఇట్లా సేమ్ ప్రాసెస్? ఏ వెజిటబుల్ తోనైనా సేమ్ ప్రాసెస్. సో మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అవి యాడ్ చేసుకోవాలి. సో ఇంకా షేప్ మనం కొంచెం ఫ్లాట్ గా కావాలంటే ఫ్లాట్ గా, ఎలా కావాలంటే రౌండ్ గా కావాలంటే రౌండ్ గా చేసుకోవచ్చు. మనం ఇవి రోల్ చేసుకోగానే పెట్టేయాలా లేకపోతే ఏమైనా కాసేపు ఫ్రిడ్జ్ లో అలా పెట్టి అలా ఏమైనా చేయాలా? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఒక 5 minutes. ఓకే.
ఓకే మేడం, నగ్గట్స్ రెడీ. యా, ఇప్పుడు నగ్గట్స్ని బేటర్లో కొంచెం డిప్ చేసి ఓకే, కొంచెం స్టార్చ్ మొత్తం బేటర్ అంటుకునేలా చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. ఫ్రిడ్జ్లో సో ఎంత ఒక 10 minutes అయితే సరిపోతుందా? ఒక 10 minutes. 10 minutes. ఓకే, వెయిట్ చేద్దాం. సో చూద్దాం ఐశ్వర్. చూద్దాం. ఓకేనా? ఓకే అయిపోయింది. సో ఇంక ఫ్రై చేసేద్దాము. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఫ్రై చేసే ముందు ఒకసారి డస్టింగ్ చేద్దాం. సో ఎక్స్ట్రా ఓకే. సో రెడీ? ఓకే రెడీ. స్పైసీ పొటాటో నగ్గెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్పైసీ పొటాటో నగ్గెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, బ్రెడ్ పౌడర్, ఆరిగానో, ఉప్పు, గరం మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్, మైదా, కొద్దిగా నూనె, తరిగిన వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో నగ్గెట్స్ లో ఒత్తుకోవాలి. తర్వాత వీటిని మైదా మిశ్రమంలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్పైసీ పొటాటో నగ్గెట్స్ రెడీ. స్పైసీ పొటాటో నగ్గెట్స్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి. టేస్ట్ ఉంది కూడా. నైస్, బాగుంది, చాలా టేస్టీగా ఉన్నాయి. చీజ్ కూడా యాడ్ చేసేసరికి కొంచెం పైన లేయర్ అంతా క్రంచీగా, లోపల అంతా సాఫ్ట్ గా. సో కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఫైనల్ ప్రొడక్ట్ వచ్చే వరకు మనకు చాలా సూపర్ గా, చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మీ నగ్గెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి స్నాక్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనలో కొంతమందికి ప్రయాణాలు చేసేటప్పుడు బాగా వామిటింగ్ సెన్సేషన్ గా ఉంటుంది. మరి ముఖ్యంగా బస్ జర్నీలు చేసేవారు వామిటింగ్ తో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కిటికీ పక్కన కూర్చుని అదే పనిగా వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ప్రయాణం చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా ధనియాలు వేసుకుని బాగా మరక కాచుకుని కషాయం లాగా చేసుకుని ఆ కషాయం తాగి దాని తర్వాత కనుక ప్రయాణం చేసినట్లయితే ఈ వాంతులు, వికారం అనే ప్రాబ్లం తగ్గుతుంది. సిల్క్ బట్టలు లేదా ఖరీదైన పట్టు బట్టలు ఇలాంటివి కొనుక్కున్నప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం. మరి వాటిని అంతే కేర్గా వాడుకోవాలి కదా. ఎలా పడితే అలా ఉతికేస్తే వాటి మెరుపు కోల్పోతూ ఉంటాయి. మరి మంచి డిటర్జెంట్తో వాటిని వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లలో నిమ్మరసం పిండుకొని ఆ నీళ్లలో కనుక వీటిని జాడించుకుని నీడగా ఉన్న ప్రాంతంలో ఆరేసుకున్నట్లయితే ఈ బట్టలకు మెరుపు మరింతగా పెరుగుతుంది, మెరుపు తగ్గదు.